హలో, వెల్కమ్ టు ఛానల్. నేను ఇక్కడ చెప్పే టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక వెబ్సైట్లో మనం ఎలా ఎస్ఈఓ చేయాలి, ఎస్ఓ టైటిల్ డిస్క్రిప్షన్ ఎలా యాడ్ చేసుకోవచ్చు మీకు చెప్తానండి. ఇక్కడ కంప్లీట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక హ్యూమన్ రాసిన విధంగా మనం రాసుకోవచ్చండి కంప్లీట్గా. సో కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు థాట్ఫుల్ ట్రీట్ గిఫ్ట్స్ వీళ్ళకి మనం బ్లాగ్ క్రియేట్ చేస్తున్నామండి. అంటే వాళ్ళు ఏ ఏరియాలో మనం ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఏరియా తగ్గట్టు మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏదైతే మనకు ఉందో ఇక్కడ మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ బ్లాగ్ లో మనకి ఏదైతే బ్లాగ్ ఇస్తున్నామో ఆ బ్లాగ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇమేజ్, మీకు ఏదైతే ఇమేజ్ మీకు కంప్లీట్ ఉందో ఆ ఇమేజ్ తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికి ఇమేజ్ కి సేమ్ నేమ్ ఇవ్వాలండి, ఏదైతే ఉందో ఆ ఇమేజ్ కోవచ్చు. తర్వాత మనకు వెబ్సైట్ కంటెంట్ మనం కంప్లీట్ గా ప్రిపేర్ చేసుకున్నాం. ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ ఇచ్చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన ఎస్ఈఓ టైటిల్, మనకు కావాల్సిన డిస్క్రిప్షన్, మనకు కావాల్సిన కీవర్డ్స్ సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు కంప్లీట్గా ఎక్కడైతే కంటెంట్ ప్రీవియస్ ఏముందో ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిన కంటెంట్ని కాపీ చేసుకొని ఈ కాపీ యూఆర్ఎల్ని మనం ఏదైతే మనము ఇండెక్స్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ఇవ్వచ్చు ఇండెక్స్కి. దీన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటారు. అంటే మనం కంప్లీట్గా ఎస్ఈఓ టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మనం కంప్లీట్గా ఇంటర్ చేసే ప్రాసెస్ చెప్తున్నాం అండి. అంటే కంప్లీట్గా ఒక పేజ్ మనం క్రియేట్ చేసినప్పటి నుంచి ఇండెక్స్ అయ్యే వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనం టైటిల్ డిస్క్రిప్షన్ కీవర్డ్ మనం తగ్గట్టుగా రాసుకోవాలని, మనకి ఏదైతే మనకి ఇంపార్టెంట్ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటే మనము పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకోవాలి. మీరు ఏదైనా కావాలంటే దీనికి కావాల్సిన హైలైట్స్ పైన ఏమైనా ఉంటే మీరు కంప్లీట్గా వర్డ్ డాక్యుమెంట్ కూడా పెట్టుకోవచ్చు. మీరు నచ్చిన ఎక్కడైనా చేసుకోవచ్చు. నేను ఎందుకు మీకు నోటిఫై చేశానంటే ఎక్కడ ఎలాంటి మీకు కాపరేట్ కాకుండా కంటెంట్ని డైరెక్ట్ నేను నోట్ పెంచి మీరు యూజ్ చేసుకున్నాను. సో ఇది మీకు కంప్లీట్గా ఇండెక్స్ కావడానికి 1 to 2 minutes టైం పడుతుంది. ఇప్పుడు గూగుల్లో లేదు ఇప్పుడు. సో మనకు ఇది ఇండెక్స్ చేశాక మనకు గూగుల్ అనే ఆప్షన్ మనకు వస్తుంది. సో గూగుల్ ఆప్షన్ వచ్చింది కదా, టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీకు లైవ్ యూఆర్ఎల్ వచ్చేస్తుంది. మీరు ఎలాంటి అయినా మీరు హ్యాపీగా ఇక క్లిక్ చేసుకుంటే మీకు వీడియో అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేసుకుని చూడండి. సో ఈ విధంగా మన టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్ మనకు ఇక్కడ క్లిక్ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా ఈ విధంగా ఇండెక్స్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వీడియోస్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు క్వశ్చన్ కామెంట్ చేయండి, నేను కంప్లీట్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.